ఏ పద్ధతులు వాడి మరింత క్రియేటివ్గా, మరింత ఇంట్రెస్టింగ్గా, మరింత లైవ్లీగా మనం చేయగలం అనే విషయాన్ని చూద్దాం. కొన్ని చాలా రకరకాల పద్ధతులు ఉంటాయి, కానీ మనకి ఏవి రెలవెంట్గా అంటే మనం తీసుకునే బైబిల్ స్టడీస్, మనం కండక్ట్ చేసుకునే బైబిల్ స్టడీస్కి ఏవి ఉపయోగకరమో, ఏవి సహాయకరంగా ఉంటాయో, అంతేకాకుండా ఏవి రెలవెంట్గా ఉంటాయో వాటిని మాత్రం కొన్ని పద్ధతులు మనం ఆలోచిద్దాం. దాంట్లో ప్రాథమికంగా ఒక 5 విషయాలు మనం చూద్దాం. ఆ యొక్క 5 అంశాలకి సంబంధించిన పద్ధతులు మనం చూద్దాం. నేను ముందు మీకు చెప్పినట్టుగా ఇప్పుడు మనం పద్ధతులు వాడేటప్పుడు కూడా గ్రూప్ యొక్క నీడ్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ పద్ధతులన్నీ కూడా ప్రతి గ్రూప్కి, ఈయూకి, ఈజీఎఫ్కి, లేకపోతే ఈబీఎస్కి అన్నిటికీ రెలవెంట్గా లేకపోతే ఉండకపోవచ్చు. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని దానికి తగినట్టుగా ఏ గ్రూప్కి ఇది సరైన విధానంలో ఉపయోగపడుతుందో ఆలోచించి దాన్ని అప్పుడు మనం వాడాలి. ఈ 5 పద్ధతులు చాలా క్లుప్తంగా మనం చూద్దాం. ఒకటి ఏంటంటే, సాధారణంగా మనం వాడేది ఏంటంటే యూజింగ్ క్వశ్చన్స్, అంటే ప్రశ్నలు వాడడం ద్వారా మనం మన యొక్క గ్రూప్ బైబిల్ స్టడీస్ చేస్తాం. అది సాధారణంగా చేసే పద్ధతి. అయితే అంటే రకరకాలుగా ప్రశ్నలు వేసే పద్ధతి, దాన్ని చాలా రకాలుగా చేయొచ్చు. అది మనం ఆలోచిద్దాం. రెండవది ఏంటంటే, దేవుని యొక్క వాక్య భాగంతో మనం సంభాషించడం అనమాట. సంభాషించడం ద్వారా మనం బైబిల్ స్టడీని చేయొచ్చు. మూడవ విషయం ఏంటంటే, వాక్యాన్ని చాలా లోతుగా విశ్లేషించి అధ్యయనం చేయడం ద్వారా కూడా, ఈ పద్ధతి ద్వారా కూడా మనం క్రియేటివ్గా చేయొచ్చు. నాలుగవ పద్ధతి ఏంటంటే, వాక్యానికి జీవితానికి, లేకపోతే బిల్డింగ్ బ్రిడ్జెస్ బిట్వీన్ స్క్రిప్చర్ అండ్ లైఫ్. దేవుని యొక్క వాక్యానికి మన యొక్క జీవితానికి మధ్యన ఒక అనుసంధానాన్ని ఏర్పరచడం, దీనికి సంబంధించి పద్ధతులను కూడా వాడి మన యొక్క బైబిల్ స్టడీస్ చాలా క్రియేటివ్గా చేయొచ్చు. ఫిఫ్త్ది మనం చూస్తే, దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా ఆలోచించి దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకున్న యొక్క సందేశాన్ని మన యొక్క జీవిత ఏ స్థాయిలో లేకపోతే ఏ ఏరియాస్లో ఉన్నాయో మన ఎక్స్పీరియన్సెస్ వాటి మీద ప్రతిబింబింప చేసి దేవుని యొక్క వాక్యాన్ని వ్యక్తిగతంగా మనం ఎక్స్పీరియన్స్ చేయడం ద్వారా కూడా మనం ఈ యొక్క పద్ధతి ద్వారా కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవచ్చు. దాంట్లో ఇప్పుడు ఈ 5 పద్ధతుల్లో చాలా క్లుప్తంగా ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క ఎగ్జాంపుల్ మనం చూసి వాటిని బట్టి మన యొక్క బైబిల్ స్టడీస్ ఎంత క్రియేటివ్గా చేయగలం మనం ఆలోచిద్దాం. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఇప్పుడు ఇక్కడ చెప్పే పద్ధతులు అన్నీ కూడా పర్ఫెక్ట్ అని నేను అన్ను, అవి కంప్లీట్ అని కూడా నేను చెప్పను. ఎందుకంటే దేవుడు మనకి ఆ యొక్క సృజనాత్మకతను ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకునే ఈ విషయాలు మరింత ఎక్కువగా ఐడియాస్ని జనరేట్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఓపెన్గా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇంకా ఎంతో చక్కటి ఆలోచనలు మనకి ఇచ్చి ఆ యొక్క సృజనాత్మకతను ఇంకా పెంపొందింప చేసి వ్యక్తిగతంగా మనం మరింత ఎక్కువ పద్ధతుల్ని కనుగొనడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఒక్కొక్క పద్ధతిలో ఉన్న ఒక్కొక్క ఎగ్జాంపుల్ మనం చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే యూజింగ్ క్వశ్చన్స్. సాధారణంగా మనం ఈ క్వశ్చన్స్ ఒక పర్టికులర్ ప్యాసేజ్ తీసుకుంటాము, దానికి మిక్స్చర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఇవాంజలిస్టిక్ బైబిల్ స్టడీ లేకపోతే మనం ప్రశ్నలు ఎలా తయారు చేయాలనే ఆ యొక్క సెషన్లో మనం చూసాము. ఆ విధంగా అంటే అప్రోచ్ క్వశ్చన్, అబ్జర్వేషన్ క్వశ్చన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్ క్వశ్చన్, ఇట్లాంటి మిక్స్చర్ ఆఫ్ క్వశ్చన్స్ ద్వారా ఒక క్వశ్చన్ ఫార్మేట్ని మనం తయారు చేసి గ్రూప్ డిస్కషన్ చేస్తాం. అంటే అది ఒక్క పద్ధతి మాత్రమే కాదు, ఈవెన్ ప్రశ్నలు తయారు చేయడంలో కూడా చాలా రకరకాల పద్ధతులు మనం వాడచ్చు. అవేంటో కొన్ని ఆలోచిద్దాం. ఎప్పుడైనా సరే బస్ గ్రూప్స్ అంటారు. అంటే ఎట్లా అంటే, ఈ యొక్క గ్రూప్ని మనం తీసుకునే గ్రూప్ని ఒకవేళ పెద్దదైతే 3-4 గ్రూప్స్గా చేయడం, లేకపోతే చిన్నదైతే ఒక 2 గ్రూప్స్గా చేసి మనం ఒక ప్యాసేజ్ను వాళ్ళకి ఇచ్చి ఆ యొక్క ప్యాసేజ్ను గ్రూప్గా ఆ చిన్న గ్రూప్స్ని స్టడీ చేయమని చెప్పి, అంటే ప్రశ్నలు కూడా ఇచ్చేస్తాము. ప్రశ్నలో ఆ స్మాల్ గ్రూప్స్ వాళ్ళు స్టడీ చేస్తారు. తర్వాత మనం కొంత టైం ఇచ్చిన తర్వాత మనం పెద్ద గ్రూప్గా ఫామ్ అయిన తర్వాత లీడరు ఆ యొక్క బైబిల్ స్టడీని తీసుకున్నప్పుడు ఆ యొక్క డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు ఏమేమైతే డిస్కస్ చేస్తారో వాటిని షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఎప్పుడైనా సరే ఏ గ్రూప్ బైబిల్ స్టడీ అయినా సరే అల్టిమేట్గా వాళ్ళు ఈ గ్రూప్ అంతా కూడా ప్రార్థనతో లేకపోతే
వాళ్ళు ప్రాక్టికల్ స్టెప్స్ అంటే వాళ్ళ యొక్క జీవితంలో ఈ యొక్క నేర్చుకున్న వాక్యాన్ని ప్రాక్టికల్గా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అనే విషయానికి మనం వాళ్ళని నడిపించగలగాలి. అది ఏ గ్రూప్ ఏ బైబిల్ స్టడీ యొక్క లక్ష్యమైనా సరే అది. తర్వాత కొన్నిసార్లు స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే మన మోస్ట్ అబ్జర్వేషన్ క్వశ్చన్స్ అనమాట. ఈ యొక్క భాగంలో ఎవరు ఉన్నారు, లేకపోతే ఈ యొక్క ఈవెంట్ ఎక్కడ జరిగింది, లేకపోతే ఎవరెవరి వ్యక్తులను మనం చూస్తున్నాము, ఏ సమయంలో జరిగింది, దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటి అనేది స్టాండర్డ్ క్వశ్చన్స్ లా కూడా ఒక పద్ధతి వాడచ్చు. సాధారణంగా ఇది అంత డీప్గా ఉండదు. ఎప్పుడైనా అంటే కొంత చేంజ్ కోసం మనం బైబిల్ స్టడీ తీసుకునేటప్పుడు గ్రూప్ ఎక్కువ పరిశీలించడానికి, అంటే గ్రూప్ అంతా కూడా అబ్జర్వేషన్లో లీనమవడానికి ఇది కొంత సహాయకరంగా ఉంటుంది. ఈ పద్ధతి ఎక్కువగా మనం వాడవలసిన అవసరత లేదనమాట. తర్వాత స్వీడిష్ మెథడ్ అంటాం. అంటే ఇక్కడ క్వశ్చన్స్కి బదులు మనం సింబల్స్ వాడతాం అనమాట. గ్రూప్కి కొన్ని సింబల్స్ ఇస్తాము. ఆ సింబల్స్ ద్వారా వాళ్ళు కొంత అధ్యయనం చేసి ఇక వాక్య భాగాల నుంచి వాళ్ళు నేర్చుకోగలిగారు, వాళ్ళ ఇన్సైట్స్ని మనం పొందగలిగారు, వారు షేర్ చేస్తారు. అది మనం చాలా క్లియర్గా మనం తర్వాత చూద్దాం. తర్వాత మనం యూజువల్గా ఏం జరుగుతుందంటే నాయకుడే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఆ లీడరే క్వశ్చన్స్ వేయడం, గ్రూప్ రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఇంకొక పద్ధతి. ఇది ఎట్లా అంటే గ్రూప్ లీడర్ ఒక ప్యాసేజ్ తీసుకుని ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయ్యి వస్తాడు. అది ఎవాంజలిస్టిక్ బైబిల్ స్టడీ అయినా లేకపోతే బిలీవర్స్ బైబిల్ స్టడీ అయినా సరే. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రూప్ నుంచి క్వశ్చన్స్ తను అడుగుతాడనమాట. గ్రూప్ నుంచి క్వశ్చన్స్ అడిగి, అంటే దీంట్లో కూడా మనం గ్రూప్స్గా చిన్న గ్రూప్స్గా చేయొచ్చు, లేకపోతే ఆ యొక్క ఇండివిజువల్గా మనం వాళ్ళని అంటే క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట. అంటే ఆ ప్యాసేజ్ ఇచ్చేస్తాడు ఆ యొక్క లీడర్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా యోహాను సువార్త 2వ అధ్యాయం 1-10 మనం తీసుకున్నాం అనుకోండి, ఆ ప్యాసేజ్ చెప్తాడు. వాళ్ళని ఏమడుగుతాడంటే గ్రూప్ అంతటినీ కూడా క్వశ్చన్స్ రాయమని చెప్తాడు అనమాట. క్వశ్చన్స్ రాసినప్పుడు ఆ క్వశ్చన్స్ నాయకుడు వాళ్ళని షేర్ చేయమని చెప్తాడు. లేకపోతే ఒక్కొక్కరిని వాడు ఏమి క్వశ్చన్ రాశారు అంటే రిపీట్ కాకుండా, ఒకరు చెప్పిన క్వశ్చన్ మళ్ళీ ఇంకొకరు చెప్పకుండా రిపీట్ కాకుండా ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ మళ్ళీ గ్రూప్ నుంచే మనం అడగొచ్చు. ఆ గ్రూప్ చెప్పకపోతే ఆ యొక్క లీడర్ ఆ యొక్క ఆన్సర్ చెప్పడానికి ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే క్వశ్చన్స్కి తగిన ఆన్సర్స్ గ్రూప్ నుంచి వచ్చినప్పుడు ఇది ఇట్ విల్ బికమ్ ద బేసిస్ ఆఫ్ ద స్టడీ. అంటే ఆ రోజు ఆ గ్రూప్ అధ్యయనం చేయడానికి అది ఒక బేసిస్ లాగా ఉన్నట్టుగా మనం గమనించగలం. ఇంకొక పద్ధతి ఏంటంటే కీ క్వశ్చన్, అది కూడా మనం చూద్దాము. ఎప్పుడైనా సరే ఏ బైబిల్ స్టడీ తీసుకున్నప్పుడైనా సరే మనం బైబిల్ స్టడీ స్టార్ట్ చేయకముందు గ్రూప్కి ఒక చిన్న యాక్టివిటీ మనం ఇవ్వాలి. అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేటట్టు మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కీర్తనలో 19వ అధ్యాయము బైబిల్ స్టడీ తీసుకుంటున్నాం అనుకోండి. వాళ్ళు ఏమన్నారంటే ఆ యొక్క ప్యాసేజ్ అంతా లేకపోతే ఆ కీర్తన అంతా చదివిన తర్వాత వాళ్ళని అడగొచ్చు, ఏంటి ఈ కీర్తన యొక్క చదివిన తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి. సింపుల్గా ఒక స్మాల్ యాక్టివిటీ అనమాట. చదివిన లేకపోతే ఈ యొక్క దేవుని యొక్క వాక్యం గురించి మీరేమైనా ఒక పోయం రాయగలరా, లేకపోతే దేవుని యొక్క వాక్యం గురించి మీరేమనుకున్నారు, మీరు ఎలా అండర్స్టాండ్ చేసుకున్నారు, అట్లా కీర్తనకారుడు వేరేగా అండర్స్టాండ్ చేసుకున్నారు, మీరు ఎలా అండర్స్టాండ్ చేసుకున్నారు. ఎప్పుడైనా సరే ఏ బైబిల్ స్టడీ చేసినప్పటికీ కూడా ఫస్ట్, ఎందుకంటే పీపుల్ ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడతారనమాట. వాళ్ళు వినడం మాత్రమే కాదు, చూడడం మాత్రమే కాదు, కానీ వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ చేయడానికి ఇష్టపడతారనమాట. అందువల్ల ఏ గ్రూప్ లీడర్ అయినా సరే గ్రూప్ బైబిల్ స్టడీని కొంత క్రియేటివ్గా లేకపోతే ఇంటరాక్టివ్గా లేకపోతే ఇంట్రెస్టింగ్గా చెయ్యాలి అంటే వీ మస్ట్ ఇన్వాల్వ్ ద గ్రూప్. అది ఒక స్మాల్ యాక్టివిటీ అనేది మనం గ్రూప్కి తగినట్టు, దాని యొక్క అవసరానికి తగినట్టు, ఆ యొక్క లేకపోతే ప్యాసేజ్కి తగినట్టుగా మనం చేయగలిగాం. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మెథడ్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను, స్వీడిష్ మెథడ్ అంటారు అన్నమాట. ఈ స్వీడిష్ మెథడ్లో ప్రశ్నలకు బదులు మనం సింబల్స్ వాడతాం అనమాట. అంటే ఈ యొక్క ప్రతి వ్యక్తికి కూడా అంటే గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్యాసేజ్ ఇచ్చేస్తాము, కొన్ని సింబల్స్ ఇస్తాము. వాళ్ళు ఆ సింబల్స్ ప్రకారం ఆ యొక్క ప్యాసేజ్ చదివి లేకపోతే ఆ యొక్క వాక్య భాగాన్ని చదివి వాళ్ళు నోట్స్ రాసుకుంటారు అనమాట. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్స్ మన మార్క్స్ వార్త 1 అధ్యాయం 35-39,
40వ వచనం నుంచి 45, లేకపోతే మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి 48, కీర్తనలు 23 ఇలాంటివి. అంటే ఈ యొక్క మెథడ్స్ కూడా అన్నిటికీ కూడా రెలవెంట్గా ఉన్నాయి. వాక్య భాగంలో అన్నీ కూడా ఈ యొక్క సింబాలిక్ మెథడ్ వాడడానికి రెలవెంట్గా ఉండకపోవచ్చు. కాబట్టి అది కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం కీర్తనలు 23 ఇచ్చామనుకోండి, లేకపోతే యోనా 1వ అధ్యాయం ఇచ్చి ఈ యొక్క సింబల్స్ వాడి వాళ్ళని వ్రాయమన్నాం అనుకోండి, ఫస్ట్ ఆ యొక్క ప్యాసేజ్ వాళ్ళు చదువుకోవాలి. తర్వాత మనం ఇచ్చే సింబల్స్ చూడాలి. ఈ సింబల్స్ ఇవి ఇవ్వాలన్నమాట మనం. అంటే ఏమేమి సింబల్స్ మనం చూద్దాం. ఈ స్వీడిష్ మెథడ్లో ఈ గ్రూప్ అంతా కూడా ప్యాసేజ్ ఇచ్చిన తర్వాత ఆ ప్యాసేజ్ని ఫస్ట్ వాళ్ళు ఆ ప్యాసేజ్ చదువుకుంటారు. చదువుకున్న తర్వాత అప్వర్డ్ యారో అనమాట. అంటే ఈ యొక్క యారో పైకి ఉంటుంది. ఆ యొక్క యారో యొక్క అర్థం ఏంటంటే, ఆ సింబల్ దాని యొక్క గుర్తు ఏంటంటే, ఇప్పుడు ఈ సింబల్ మనం వాళ్ళకి ఇచ్చిన తర్వాత దేవుని గురించి ఈ వాక్య భాగంలో నువ్వేం నేర్చుకుంటున్నావు అంటే, దేవుని గురించి అంటే తండ్రి అయిన దేవుని గురించి, కుమారుడైన దేవుని గురించి, లేకపోతే పరిశుద్ధాత్మైన దేవుని గురించి వాక్య భాగంలో నువ్వేం నేర్చుకుంటున్నావు. ఇది ఈ యొక్క అప్వర్డ్ యారో ఏం సింబలైజ్ చేస్తుందని అనమాట. అది ఒక సింబల్. డౌన్వర్డ్ యారో సింబల్ కూడా వాళ్ళకి ఇస్తాం. ముందే ఈ సింబల్స్ అన్ని ఇచ్చేస్తాం అనమాట. దాంట్లో ఇది ఏమి అంటే అర్థం ఏ విధమైన అర్థాన్ని ఇస్తుందంటే, లేకపోతే ఏం సూచిస్తుందంటే, నీవు చదివే యొక్క వాక్య భాగంలో మానవుల గురించి, మానవ యొక్క స్వభావం గురించి నువ్వేం గుర్తిస్తున్నావు, లేకపోతే ఏం గమనిస్తున్నావు, ఏమి నేర్చుకుంటున్నావు అనేది డౌన్వర్డ్ యారో తెలియజేస్తుంది. క్వశ్చన్ మార్క్. వాడి గ్రూప్ వ్యక్తిగతంగా యొక్క వాక్య భాగం చదువుతున్నప్పుడు వాళ్ళకి కొన్ని విషయాలు అర్థం కావు. కాబట్టి అర్థం కాని విషయాలు ఏమన్నా ఉంటే కూడా వాళ్ళని రాసుకోమని చెప్పాలి. ఆ యొక్క వాళ్ళకి అర్థం కాని విషయాలు ఏమన్నా ఉంటే. తర్వాత మనం చూస్తుంటే హార్ట్ సింబల్ అంటే ఏంటంటే, ఇప్పటి వరకు చాలాసార్లు ఆ యొక్క వాక్య భాగాన్ని ఆ వ్యక్తి చదివి ఉండొచ్చు, కానీ ఈరోజు తను చదివినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు నూతనంగా తన ఒక కొత్త సత్యాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చుంటాడు. అంటే నీకు ఈ వాక్య భాగం నుంచి కొత్తగా కలిగిన వెలిగింపు ఏ యొక్క వాక్యం నుంచి, లేకపోతే కొత్తగా నువ్వు నేర్చుకున్న విషయం యొక్క సత్యం ఏంటనేది హార్ట్ అనేది సింబలైజ్ చేస్తుంది. అంతేకాకుండా ఎక్స్క్లమేటరీ మార్క్ మనం చూస్తున్నాం అక్కడ ఏంటంటే, మనం చదివిన అంటే గ్రూప్లో ప్రతి వ్యక్తి చదివిన వాక్య భాగంలో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ వర్స్ ఉండొచ్చు. ఏదో ఒక వచనం వాడిని టచ్ చేసి ఉండొచ్చు. నిన్ను తాకిన నీ యొక్క హృదయాన్ని, లేకపోతే నీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన ఈ యొక్క వచనం ఏంటి దాన్ని కూడా వ్రాయమని మనం చెప్పాలి. తర్వాత ప్రక్కకు ఉండే యొక్క యారో అనమాట. ఆ యారోని చూస్తే అప్లికేషన్ అంటే మన స్పందన. నువ్వు ఇప్పటి వరకు నేర్చుకునే విషయాల్లో నువ్వు ఏ విషయాలు దేవునికి విధేయత చూపెట్టాలని అనుకుంటున్నావు, నీ యొక్క స్పందన ఏంటి అనేది ఈ యొక్క యారో సూచిస్తున్నట్టుగా మనం చూడగలం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను యోనా 1వ అధ్యాయంలో ఈ యొక్క మనం బైబిల్ స్టడీ చేసినప్పుడు ఈ సింబల్స్ అన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని వ్రాయమని చెప్పాలి. వ్రాసిన తర్వాత అట్లా వదిలివేయకూడదు, లీడర్ వదిలివేయకూడదు, వాళ్ళని షేర్ చేయమని చెప్పాలి. లేకపోతే ఒక్కొక్కరిని ఒక్కొక్క యారో గురించి, లేకపోతే ఒక్కొక్క సింబల్ గురించి వాళ్ళని షేర్ చేయమని చెప్పాలి. షేర్ చేసిన తర్వాత ఒకవేళ ఆ గ్రూప్లో ఏమన్నా ఒక సరిగా అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళకి అర్థం కాని విషయాలు తప్పనిసరిగా గ్రూప్ లీడరు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం అక్కడ ఉంది. అందువల్ల ఈ యొక్క సింబాలిక్ మెథడ్ మనం గ్రూప్ బైబిల్ స్టడీస్లో వాడేటప్పుడు లీడర్ ఆల్రెడీ ముందే ప్రిపేర్ అయ్యి చాలా చక్కగా పర్సనల్ బైబిల్ స్టడీ చేసుకుని దాంట్లో అన్ని సత్యాలను నేర్చుకుని రావాలి. వచ్చిన తర్వాత ఆ యొక్క బైబిల్ స్టడీలో వచ్చే ఈ యొక్క సింబాలిక్ మెథడ్ వాడినప్పుడు గ్రూప్ షేర్ చేసే విషయాలు గ్రూప్కి అర్థం కానివి లీడర్ చేయగలరు. కాబట్టి దీని యొక్క సిగ్నిఫికెన్స్, లేకపోతే ఈ సింబాలిక్ స్టడీ చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకొక పద్ధతి ఏంటంటే కీ క్వశ్చన్ అంటాము. ఈ కీ క్వశ్చన్ అంటే ఏంటంటే, ఏదైనా సరే అంటే ఇప్పుడు టూ మెనీ క్వశ్చన్స్ అంటే వాడడం. ఇక్కడ ఈ యొక్క గ్రూప్ లీడర్ ఏం చేస్తాడంటే, ఈ యొక్క ముందే ఒక పుస్తకం చదువుతున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చదువుతున్నాం అనుకోండి. కాబట్టి ఈ యొక్క పత్రికలో అన్ని ఆస్పెక్ట్స్ లేకపోతే అన్ని టచ్ చేయాలి. అంటే క్వశ్చన్స్ ఏం ప్రిపేర్ చేయాలి, కానీ ఒక అంశం మీద లేకపోతే ఒక క్యారెక్టర్. ఒకవేళ మనం అంటే ఓల్డ్ టెస్టమెంట్ చదివేటప్పుడు ఒక భాగం చదివినప్పుడు ఏదైనా ఆ యొక్క వాక్య భాగంలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటే ఒక క్యారెక్టర్ మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఇది లిమిటెడ్ అనమాట. లిమిటెడ్ పరిమితి
కలిగిన బైబిల్ స్టడీగా ఉంటుంది. అంటే పరిమితితో కూడిన అధ్యయనం అంటే ఆ యొక్క పుస్తకాన్ని అంతటినీ చదువుతాం, కానీ ముఖ్యంగా థీమ్ ఆఫ్ ద బుక్ మీద మనం చదువుతాం. దానికి ఏం చేయాలంటే ఈ యొక్క గ్రూప్ లీడర్ ఏం చేస్తాడంటే, ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చదువుతున్నాం అనుకోండి, దాంట్లో ఒక క్వశ్చన్ గ్రూప్కి ముందే ఇవ్వాలన్నమాట. ఏంటంటే మరి ఫిలిప్పీ పత్రికలో పౌరు సంతోషానికి కారణాలు ఏంటి, అతని మాదిరి నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాం అనేది 4 అంటే ఉన్న అధ్యాయాలన్నీ కూడా ప్రతి వారం కూడా దాని మీదే మనం ఫోకస్ చేస్తామన్నమాట. అదొక్క థీమ్ ఇస్తాము. ఫస్ట్ వీక్ ఒక అధ్యాయం, మొదటి అధ్యాయం చదువుతాము. మొదటి అధ్యాయంలో ఇదే ప్రశ్న వేస్తాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా ఇదే ప్రశ్న వేస్తాము. మళ్ళీ రెండో అధ్యాయంలో పౌలు అంటే ఈ ఫిలిప్పీ పత్రికలో పౌలు ఆనందించడానికి కారణాలు రెండో అధ్యాయంలో ఏమున్నాయి. మూడవ వీక్, థర్డ్ వీక్ వచ్చినప్పుడు కూడా ఇదే ప్రశ్న. తర్వాత ఆ విధంగా ఇది కీ క్వశ్చన్ అన్నమాట. ఇది మొట్టమొదటి మనం వాడిన పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే మరి దేవుని వాక్యంతో మనం సంభాషించడం. దాంట్లో మన యొక్క 5 సెన్సెస్ వాడడం అనమాట. 5 సెన్సెస్ అంటే మనకి చూడడం, 5 సెన్సెస్ మనందరికీ తెలుసు కాబట్టి అవి ఏంటంటే తాకడం, స్పర్శ, తర్వాత వాసన చూడడం, వినడం, తర్వాత మన అనుభూతులు లేకపోతే మనకి ఫీలింగ్స్, ఇమోషనల్ ఫీలింగ్స్. ఈ 5 సెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ 5 సెన్సెస్ని మనం గ్రూప్ ఉపయోగించి దేవుని యొక్క వాక్య భాగం నుంచి ఏమి నేర్చుకుంటుంది, ఇదే అనమాట ఒక ఎగ్జాంపుల్. ఈ యొక్క రెండవ పద్ధతిలో చూస్తే అంటే అదే మనం ముందు చూసాం కాబట్టి రెండవ పద్ధతిలో ఏంటంటే దేవుని యొక్క వాక్య భాగంతో మనం సంభాషించడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ లీడర్ తను ఏం చేస్తాడంటే ఒక ప్యాసేజ్ చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 44 వచ్చిన. అది చాలా పెద్ద ప్యాసేజ్ అయినప్పటికీ కూడా గ్రూప్ అంతటిని తను చదవమని చెప్తాడు. తనకు వ్యక్తిగతంగా చదువుకోవడానికి వాళ్ళకి సమయం ఇస్తాడు. సమయం ఇచ్చిన తర్వాత తను చెప్తాడు అనమాట. ఈ 5 సెన్సెస్ లో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సెన్స్ ని తను ఎంచుకోవాలి, తను అంటే చూస్ చేసుకోవాలి. ఒకళ్ళు ఏదైనా సరే అంటే వాళ్ళు 5 సెన్స్ లో ఒక సెన్స్ అంటే వాళ్ళు ఎంచుకోవాలి. అన్ని సెన్సెస్ కూడా గ్రూప్ లో అందరూ కూడా అంటే కవర్ చేసేలాగా గ్రూప్ లీడర్ హెల్ప్ చేయాలి. చేసిన తర్వాత తను ఈ ప్రశ్నలు వేయాలన్నమాట. ఏమనంటే ఈ యొక్క భాగంలో మనం చదివిన యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 44వ వచనంలో ఈ 44 వచనాల్లో నీవు ఏం చూస్తున్నావు, వాట్ యు సీ అంటే ఆ వ్యక్తి ఎక్స్పీరియన్స్ చేస్తాడనమాట. ఆ యొక్క వాక్య భాగంతో ఎక్స్పీరియన్స్ చేయడం అనేది చేస్తాడు కాబట్టి నువ్వేం చూస్తున్నావు, లేకపోతే ఏ వాసన చూస్తున్నావు అంటే ఆ యొక్క వాక్య భాగం చదివినప్పుడు సాధారణంగా ఆ యొక్క లాజరు చనిపోయాడు, లాజరు ఆ యొక్క సమాధిలో పెట్టబడ్డాడు, 4 రోజులు అయింది. ఏం వాసన చూస్తున్నావు అంటే ఆ యొక్క సమాధి లేకపోతే ఆ బరియల్ గ్రౌండ్ లేకపోతే 4 రోజులు పెట్టబడిన ఆ యొక్క కాఫీలో పెట్టబడిన శవం, ఆ యొక్క వాసన, అవన్నీ కూడా అంటే తను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. ఏం వింటున్నారు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే మార్త ఏడుస్తుంది, మరియ ఏడుస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళ బంధువులంతా ఏడుస్తుంది, ఈవెన్ యేసు ప్రభు కూడా కన్నీరు కార్చాడు. లేకపోతే అక్కడ ఉన్న ఆ వ్యక్తులందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకోవడం వింటున్నారు, ఇవన్నమాట. తర్వాత ఏం ఎమోషన్స్ చాలా అంటే అక్కడ చూస్తే లాజరు చనిపోయాడు కాబట్టి చాలా సాడ్నెస్ ఉంది. అలాగా అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్ అనమాట. అలాగా ఈ యొక్క ఒక భాగం ఇవ్వడం, వాళ్ళకి సెన్సెస్ వాడి వాళ్ళు ఏం వింటున్నారు అనేది ఆ యొక్క షేర్ చేయమని చెప్పాలి. అయిపోయిన తర్వాత గ్రూప్ లీడర్ ఏమంటాడంటే ఒక్కొక్కరిని అడుగుతాడు అనమాట. మీరు వాళ్ళు ఏమైతే ఏ సెన్స్ ఎంచుకున్నారో దాని నుంచి వాళ్ళు వాక్య భాగం నుంచి ఏం నేర్చుకున్నారు, ఇవన్నీ గ్రూప్ నుంచి అంటే స్మాల్ గ్రూప్ ఉంటే ఇది చాలా సహాయకరంగా ఉంటుంది. ఆ గ్రూప్ అంతా షేర్ చేసిన తర్వాత ఈ యొక్క ప్యాసేజ్లో ఉన్న మెయిన్ పాయింట్స్ గ్రూప్ లీడర్ అల్టిమేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. చేసినప్పుడు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రూప్ అంతా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అంటే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ తోటి దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు చదువుతారు కాబట్టి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది ఒక పద్ధతిగా మనం చూడగలం అన్నమాట. తర్వాత 3వ పద్ధతికి వచ్చినప్పుడు అది డీటెయిల్ అంటే దేవుని యొక్క వాక్య భాగాన్ని లోతుగా విశ్లేషించి అధ్యయనం చేయడంలో ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ చేయడంలో 3 దేవుని వాక్యాన్ని మనం
గుర్తుపెట్టుకోవడం, దాన్ని రాసుకోవడం, దాన్ని కంపేర్ చేయడం, పోల్చి చూసుకోవడం. అంటే మనం ఏమైతే రాసుకున్నామో దాన్ని పోల్చి చూసుకోవడం అనేది మనం ఇది ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తాం. అంటే ఒక్కొక్క పద్ధతిలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ ఒక్కొక్క ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ఆ యొక్క ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే రిమెంబర్, రైట్ అండ్ కంపేర్. అంటే దేవుని యొక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడం, దాన్ని రాసుకోవడం, రాసుకున్న దాన్ని ఒరిజినల్ టెక్స్ట్ తోటి లేకపోతే ఏదైతే దేవుని వాక్యంలో రాయబడిందో దాంతో కంపేర్ చేసుకోవడం. దాన్ని ఫస్ట్ మనం చూస్తాం రిమెంబర్. ఫస్ట్ గ్రూప్ లీడర్ ఏం చేస్తాడంటే గ్రూప్కి ఫర్ ఎగ్జాంపుల్ లూకాసు వార్త 15:8-10 ఉందనుకోండి. వాళ్ళు ఎవరు చదవరు అనమాట. గ్రూప్ని చదవమని చెప్పడం, కానీ తనే ఆ గ్రూప్ అంతటికీ తెలిసిన ఆ యొక్క వాక్య భాగాన్ని చదువుతాడు అనమాట. చదివినప్పుడు మనం ఒక పని చేయొచ్చు. ఈ యొక్క గ్రూప్ కొంచెం పెద్దదిగా ఉన్నప్పుడు చిన్న చిన్న గ్రూప్స్గా చేసేస్తే ఇక చిన్న చిన్న గ్రూప్స్ అంతా కూడా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్లో ఉన్న ఒక వ్యక్తి చదువుతాడు, గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా వింటారు. వినిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు వ్రాసుకుంటారు. వాళ్ళు ఏమైతే విన్నారో మెయిన్ అంటే విషయాలు ఏమేమైతే గమనించారో గ్రహించారో ఆ మెయిన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు వ్రాసుకుంటారు అనమాట. వ్రాసుకున్న తర్వాత ఆ గ్రూప్ అంతా ఒక స్మాల్ గ్రూప్స్గా చేసాం కాబట్టి గ్రూప్ అంతా కూడా వాళ్ళ అంటే గ్రూప్లో ఉన్న ప్రతి వ్యక్తి వ్రాసుకోవడమే కాకుండా ఆ గ్రూప్ అంతా కలిసి కూడా వ్రాసుకున్న విషయాన్ని వాళ్ళు ఏమేమి రాసుకున్నారో ఆ విషయాన్ని ఒరిజినల్ టెక్స్ట్ అంటే లూకాసు వార్త 15:8-10 వాస్తవంగా ఏముందో వాళ్ళు కంపేర్ చేసుకుంటారు అన్నమాట. ఏం విన్నారు, ఏం రాసుకున్నారు అనే దాంతో కంపేర్ చేసుకుంటారు. అదొకటి. ఇంకొకటి మళ్ళీ ఇంకొకసారి ఆ యొక్క స్క్రిప్చర్ ప్యాసేజ్ అనేది గట్టిగా చదవడం, చాలా క్లియర్గా చాలా స్లోగా చదవడం అనేది జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అందరూ వినాలనేది చెప్పబడుతుంది. తర్వాత ఈ యొక్క ప్రతి గ్రూప్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ క్వశ్చన్స్ వేసుకుంటాడు అనమాట. నేనేమి గుర్తుపెట్టుకున్నాను, వాక్య భాగం చదవబడినప్పుడు నేనేం గుర్తుపెట్టుకున్నాను, తర్వాత ఈ గుర్తుపెట్టుకున్న విషయాల్లో ఏది నాకు ఎక్కువగా టచింగ్గా ఉంది, నేను ఈ యొక్క వాక్య భాగాన్ని ఆ నాయకుడు ఆ గ్రూప్లో వ్యక్తి చదువుతున్నప్పుడు ఏ ఇమేజెస్ అంటే నా యొక్క మనసులో ఏ చిత్రాన్ని నేను విన్నాను, లేకపోతే ఏ చిత్రాన్ని నేను చూశాను అనే విషయాలు ప్రతి వ్యక్తి కూడా ఆలోచించడం అనేది జరుగుతుంది అనమాట. ఆ క్వశ్చన్స్ వేసుకుంటారు వాళ్ళు ఏమైతే రాసుకున్నారో. తర్వాత ఈ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ఏమేమైతే రాసుకున్నారో వాటిలన్నిటిని చదువుతారు. గ్రూప్గా పెద్ద గ్రూప్గా చిన్న గ్రూప్స్ అన్ని వచ్చి పెద్ద గ్రూప్తో కలిసినప్పుడు మళ్ళా ఆ యొక్క ప్యాసేజ్ అనేది చదవడం జరుగుతుంది. మళ్ళీ ఈ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ఈ క్వశ్చన్స్ వేసుకుంటారు. ఏంటంటే నేనేం వినలేదు, ఈ యొక్క ప్యాసేజ్ లూకాసు వార్త 15:8-10 గ్రూప్ లీడర్ చదివినప్పుడు ఏమి వినలేదు. తర్వాత ఆ ప్యాసేజ్ నుంచి చదవబడినప్పుడు నేనేంటి డిఫరెంట్గా విన్నా అంటే దానిలో ఉన్నది కాకుండా నేను ఎందుకు డిఫరెంట్గా విన్నాను, ఎందుకు అది డిఫరెంట్గా విన్నాననే విషయాన్ని కూడా తను ఆలోచించుకుంటాడు. తర్వాత ఈ యొక్క ఏమేమైతే రాశారో అవన్నీ కూడా ఆ గ్రూప్ అంతా కూడా వాళ్ళ యొక్క ఆన్సర్స్ అంటే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా వాళ్ళ ఆన్సర్స్ నోట్స్లో రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఆ గ్రూప్ అంతా కూడా షేర్ చేసుకుంటారు అన్నమాట. గ్రూప్ అంతా ఇది చాలా బెనిఫిషియల్ బైబిల్ స్టడీ. ఈ విధంగా చేసినప్పుడు చాలా గ్రూప్ అంతటికి కూడా దేని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ముఖ్యంగా. ఎందుకంటే ఆ లీడరు వాక్య భాగం చదివినప్పుడు వాళ్ళు చదవరు కదా, వాళ్ళు వింటారు. అంటే దేవుని వాక్య భాగాన్ని ఎంత చక్కగా దేవుని యొక్క స్వరాన్ని వాళ్ళు ఎంత కేర్ఫుల్గా, ఎంత అప్రమత్తంగా, ఎంత ఏకాగ్రతగా వాళ్ళు విన్నారనేది గ్రూప్ నేర్చుకుంటుంది. రెండవది ఏంటంటే వాళ్ళు ఏదైతే వాళ్ళకి తెలిసిన వాక్య భాగమే అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళు వేరే విధానం నేర్చుకున్నారు, ఇప్పుడు నూతన విధానంలో వాళ్ళు నేర్చుకోవడానికి చాలా సహాయకరంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ యొక్క దేవుని వాక్య భాగాన్ని లోతుగా విశ్లేషించి చదివే పద్ధతిలో ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూస్తాం అనమాట. నాలుగవది ఏంటంటే దేవుని యొక్క వాక్య భాగానికి మన యొక్క జీవితానికి మధ్యన దేవుని యొక్క వాక్య భాగాలు ఎలాగ అనుసంధానాలు, హౌ ఇట్ బిల్డ్స్ ఎ బ్రిడ్జ్. అంటే ఎప్పుడు కూడా
దేవునికి వాక్య భాగం వేరు, లేకపోతే మనకి జీవనశైలి, లేకపోతే మనకి లైఫ్ వేరు ఎప్పుడూ కాదు. రెండోటిని కూడా ఇట్ హ్యాస్ టు బిల్డ్ టుగెదర్, లేకపోతే అది ఒక బ్రిడ్జ్ ఎలాగా ఫామ్ చేస్తుందనే విషయాన్ని మనం చూద్దాం. దానిలో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి లైఫ్ సిచ్యుయేషన్. అంటే మనం ఎక్కడున్నాం ఇప్పుడు, వేర్ వి లివ్, అంటే మన యొక్క జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నాం, మనకి ఎలాంటి పరిస్థితిలో మనం జీవిస్తున్నాం అనే ఒక పద్ధతిని, ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. దీంట్లో ఏం జరుగుతుందంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇది కూడా గ్రూప్ బైబిల్ స్టడీయే. దేవుని యొక్క వాక్య భాగం మన యొక్క జీవితంతో ఎలాంటి సంబంధం కలిగి ఉంది అనే విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తాం అన్నమాట. అది ఎట్లా చేస్తామంటే, ఈ యొక్క గ్రూప్ లీడర్ ఏం చేస్తాడంటే ఒక ప్రశ్న ఇస్తాడు, గ్రూప్ అంతటికి కూడా ఒక క్వశ్చన్ ఇస్తాడు డిస్కస్ చేయడానికి. అది ఎట్లా అంటే, గ్రూప్ అంతటికి క్వశ్చన్ ఇస్తే ఆ గ్రూప్ అంతా కూడా కంక్లూషన్స్ ఇస్తుంది. అది అంటే ఎగ్జాంపుల్ మనం చూద్దాం. అంటే ఇది ఇప్పుడు జనరల్ క్వశ్చన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, వాట్ డూ యూ థింక్ గాడ్ వుడ్ వాంట్ యూ టు డూ ఇఫ్ యూ న్యూ దిస్ వాజ్ ద లాస్ట్ వీక్ ఆఫ్ యువర్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, నీ జీవితంలో నువ్వు ఇంకా జీవించడానికి ఇదే లాస్ట్ వీక్ అనుకో, దేవుడు ఈ యొక్క చివరి అంతిమ తరుణంలో, అంతిమ సమయంలో, నీ జీవిత అంతిమ సమయంలో దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడని నువ్వు అనుకుంటున్నావు. అది ఒక ప్రశ్న. ఎగ్జాంపుల్ చూస్తున్నట్లయితే గ్రూప్కి అంతా వేస్తాడు ఆ క్వశ్చన్. గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క అంటే వాక్య భాగం రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. 1 పేతురు 4వ అధ్యాయము 7-11 వచనాలు వాళ్ళు దాని ప్రకారం కూడా చదివి వాళ్ళు చెప్పొచ్చు, లేకపోతే ఇన్ జనరల్గా కూడా వాళ్ళు చెప్పొచ్చు. అది వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళు రాసుకుంటారు. తర్వాత ఆ గ్రూప్ అంతా కూడా ఆ యొక్క వాక్య భాగాన్ని చదివి ఆ వాక్య భాగాన్ని నుంచి వాళ్ళ యొక్క ఆలోచన విధానం నుంచి షేర్ చేసుకుంటారు, వాళ్ళు కంక్లూషన్స్ ఇస్తారనమాట. అది ఒక పద్ధతి. అంటే దేవుని యొక్క వాక్య భాగం మన జీవితానికి ఎలాంటి బ్రిడ్జ్ అనేది ఫామ్ చేస్తుంది అనేది అనమాట. అయితే తప్పనిసరిగా గ్రూప్ లీడర్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు దానికి ఆ క్వశ్చన్కి అనుగుణంగా ఉండే ఒక వాక్య భాగం ఇవ్వాలి. అందువల్ల ఆ గ్రూప్ అంతా కూడా ఆ వాక్య భాగాన్ని చదువుకుని వాళ్ళు ఆ వాక్య భాగం నుంచి ఈ ప్రశ్నకి అనుగుణంగా వాళ్ళు ఆన్సర్ చెప్తారు. అదే కాకుండా మనం చూసినట్లయితే ఏదైనా ఒక టాపిక్ని ఇచ్చి దాన్ని అంటే ఆ టాపిక్ని వాళ్ళు దే కెన్ పెయింట్ ఏ స్టోరీ, లేకపోతే ఆ యొక్క ఒక చిత్రాన్ని రకరకాలుగా మెటీరియల్స్ వాడి ఆ యొక్క టాపిక్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం కూడా ఈ యొక్క గ్రూప్కి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-9 వచనాలు ఆ యొక్క వాక్య భాగం ఇస్తాడనమాట. ఇచ్చి మనం ఏ విషయాల గురించి ఎక్కువగా చింతపడతా ఉంటాము, ఆ యొక్క అంటే ఏ విషయాల గురించి మనం చింతపడతా ఉంటాము దానికి తగిన ఒక పిక్చర్ ఏమని చెప్పాలి. ఆ పిక్చర్ వేసేటప్పుడు కూడా అంటే ఇమేజెస్ కానీ లేకపోతే వాళ్ళు ఏం వాడచ్చు అంటే రకరకాల మెటీరియల్ అనమాట. అంటే థర్మోకోల్ వాడచ్చు, లేకపోతే పేపర్ కట్టింగ్స్ వాడచ్చు. రకరకాలుగా వాడి ఒక స్మాల్ అంటే మనకున్న గ్రూప్ని కూడా చిన్న స్మాల్ గ్రూప్స్గా చేసినప్పుడు ఆ యొక్క ప్రతి గ్రూప్ కూడా ఒక్కొక్క పిక్చర్ వేసుకుని వస్తారనమాట. దాన్ని కొలేజ్ టాపిక్ అంటారనమాట. అంటే ఒక టాపిక్ నుంచి దాన్ని ఒక చిత్రం ద్వారా చూపెట్టడం, ఆ చిత్రాన్ని కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేయాలి. మనం ఏ క్రియేటివ్ పద్ధతి వాడినప్పటికీ కూడా జనరల్గా కాదు, దేవుని యొక్క వాక్య భాగాలనే మనం వాళ్ళకి ఇవ్వాలి, రిఫరెన్స్గా ఇవ్వాలి. ఆ వాక్య భాగాల నుంచి వాళ్ళు అంటే ఆ సత్యాన్ని ఆ పిక్చర్ ద్వారా చూపెట్టడం కానీ ఇమేజెస్ ద్వారా చూపెట్టడం కానీ వాళ్ళు ఆ విధంగా చేయడానికి మనం పురిగొల్పాలి. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగం ఏ విధంగా మన యొక్క జీవితం పైన ప్రభావం చూపెడుతుంది అంటే ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంది అనేది ఒక పిక్చర్ ద్వారా చూపెట్టడానికి అవకాశం ఉంది. మనం ఇప్పటివరకు 4 పద్ధతులు చూసాము. మనం 5వ పద్ధతి చూద్దాం. 5వ పద్ధతిలో ఏంటంటే రిఫ్లెక్టివ్ అప్రోచెస్ అండ్ ఎలిమెంట్స్ అనమాట. అంటే దేవుని యొక్క వాక్య భాగాన్ని లోతుగా ఆలోచించి వాక్య భాగాన్ని మనకి జీవిత విధానం మీద చేసే పద్ధతి అనమాట. ఇది చాలా సింపుల్ బైబిల్ స్టడీ అనమాట. ఇది వెరీ సింపుల్ బైబిల్ స్టడీ. దీంట్లో ఫస్ట్ ఏంటంటే గ్రూప్ అంతా వస్తారు, గ్రూప్ లీడర్ ఉంటాడు. ఈ గ్రూప్ ఉన్న వాళ్ళు అంటే ఇది స్టార్ట్ చేస్తారు. ఒక
గ్రూప్లో ఉన్న ఒక మెంబర్ ప్రార్థన చేస్తాడు, ఒక గ్రూప్ మెంబర్ ప్రార్థన చేస్తాడు. అంటే నేను ఇప్పుడు చెప్పేటప్పుడు మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, గ్రూప్స్ పెద్దగా ఉన్నప్పుడు అవి అంటే చిన్న చిన్న గ్రూప్స్గా చేసుకుంటే బాగుంటుంది. స్మాల్ గ్రూపే ఉన్నప్పుడు ఆ గ్రూప్నే ఈ యొక్క పద్ధతి మనం వాడుకుంటే బాగుంటుంది అనమాట. తర్వాత ఇక ఫర్ ఎగ్జాంపుల్ కీర్తన 27 ఉందనుకోండి. ఆ యొక్క కీర్తన 27ని మరొక మెంబర్, గ్రూప్లో ఉన్న మరొక మెంబర్ చాలా నిదానంగా, చక్కగా, గట్టిగా, స్పష్టంగా చదువుతాడు. చదివినప్పుడు ఈ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు వింటారు. ఒక 2-3 నిమిషాలు సైలెంట్గా ఉండి ప్రతి గ్రూప్ మెంబరు కూడా వింటారనమాట. వినిన తర్వాత అక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. ఏంటంటే ఆ క్వశ్చన్స్ మొట్టమొదటి ఏంటంటే, దీంట్లో నీకు అంటే నచ్చిన ఈ యొక్క 27వ కీర్తనలో నీకు నచ్చిన పదం కానీ నీకు నచ్చిన వాక్యం ఏంటి. రెండవ ప్రశ్న ఏంటంటే, నీ యొక్క జీవిత పరిస్థితుల్లో, ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నీ జీవిత పరిస్థితుల్లో ఏ విషయం, ఈ వాక్య భాగంలో ఉన్న ఏ విషయం నేను ఎక్కువగా తాకింది అనే విషయం, ఈ 2 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఇవ్వబడిన తర్వాత గ్రూప్ కొంత సమయం తీసుకుని గ్రూప్లో ఉన్న ప్రతి మెంబరు కూడా ఈ యొక్క వినిన 27వ కీర్తనలో ఉన్న విషయాలు, ఈ యొక్క ప్రశ్నలకి అనుగుణంగా వాళ్ళ యొక్క ఆన్సర్స్ రాస్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ రాస్తారు అన్నమాట. రాసిన తర్వాత వాళ్ళు షేర్ చేస్తారు. గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకుని అంటే షేర్ చేసుకుంటారా తప్ప ఇంకా మళ్ళీ కామెంట్స్ ఏముండవు. ఒక గ్రూప్ మెంబర్ షేర్ చేసినప్పుడు ఇంకో గ్రూప్ మెంబర్ అందరూ కూడా వింటారనమాట. తర్వాత ఎప్పుడప్పుడు షేర్ చేసుకున్న తర్వాత మన వ్యక్తిగతంగా వాళ్ళు మరి దేవునికి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఎట్లా రెస్పాండ్ అవుతారంటే, దేవుడు ఒకవేళ వాళ్ళకి ఒక ప్రామిస్ని ఇస్తే ఆ ప్రామిస్ మీద రెస్ట్ అయ్యేటట్టు రెస్పాండ్ అవుతారు. లేకపోతే ఏదైతే ఈ వాక్య భాగం నుంచి లేకపోతే కీర్తన 27 నుంచి వాళ్ళు నేర్చుకున్నారో వాటిని వాళ్ళ యొక్క అనుదిన జీవితంలో ప్రాక్టికల్గా వాళ్ళ యొక్క ప్రతి పరిస్థితిలో ఏ విధంగా దాన్ని అన్వయించుకుంటారో లేకపోతే అభ్యసిస్తారనే విషయాన్ని ఖచ్చితంగా నిర్దిష్టంగా వాళ్ళు రాసుకోవాలి. ఇది ఒక పద్ధతి. కాబట్టి మనం ఇప్పటి వరకు కూడా చాలా రకరకాల పద్ధతులు మనం చూసాము. తర్వాత ఇంకొక పద్ధతి కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా బైబిల్లో చాలా 30% ఇమేజెస్ ద్వారా రాయబడింది. అంటే రచయితలు ఎక్కువ చిత్రాలు వాడారనమాట. రకరకాల పిక్చర్స్, ఇమేజెస్ ఇవన్నీ వాడారనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో మరి ప్రత్యేకంగా మరి దీన్ని ఈ విధంగా దేవుడికి వాక్య భాగాలు మనకి అందించినట్టుగా మనం గమనించగలం అనమాట. కాబట్టి ప్రతి పిక్చర్కి కూడా లేకపోతే ప్రతి ఇమేజ్కి కూడా దానికి ఒక అర్థం ఉంటుంది. దాంతో మనం ఐడెంటిఫై చేసుకున్నప్పుడు మన లైఫ్ ఎక్స్పీరియన్స్లో అది మనకి ఎంతో సంతోషం లేకపోతే ఎంతో బ్లెస్సింగ్గా ఉంటుంది అనమాట. అది కూడా ఒక పద్ధతి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కీర్తన 23 ఉందనుకోండి. మరి అదే ఈ యొక్క లీడర్ ఏం చేస్తాడంటే కీర్తన 23 తను ఒకసారి చదువుతాడు. చదివిన తర్వాత వాళ్ళందరినీ కూడా చదువుకోమని చెప్తాడు అనమాట. చదువుకోమని చెప్పి తను కొంత సమయం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత స్లోగా దాన్ని అంటే దాంట్లో ఉన్న వచనాలన్నీ కూడా స్లోగా తను మెడిటేట్ చేసుకోమని అడుగుతాడు. అడిగిన తర్వాత ఏమంటాడంటే, ఈ కీర్తన 23వ కీర్తనలో ఉన్న ఏ ఇమేజ్ నీకు ఎక్కువగా, ఏ ఇమేజెస్ నీకు నచ్చాయి, అంతేకాకుండా ఏ ఇమేజెస్ నీ యొక్క లైఫ్కి చాలా క్లోజ్గా ఉన్నాయి, లేకపోతే ఈ ఇమేజ్లో నువ్వేమి ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. అక్కడ మనం చూస్తాం శాంతికరమైన జలాలు అనే ఒక పిక్చర్ వాళ్ళు ఆలోచించినప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఆ శాంతికరమైన జలాలు ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట. అందువల్ల ఆ ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళని వ్రాయమని చెప్పాలి. అదే అందుకని నేను చెప్తున్నాను, ఎప్పుడు కూడా క్రియేటివ్ మెథడ్స్లో ఎప్పుడు కూడా గ్రూప్ని ఇన్వాల్వ్ చేయాలి. దే హ్యావ్ టు, వీ మస్ట్ గివ్ దెమ్ ఆపర్చునిటీ టు ఇన్వాల్వ్డ్ ఇన్ రైటింగ్ ఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ దట్ అనమాట. అలాగా ఆ విధంగా ఆ యొక్క కీర్తనలో వాళ్ళు ఆ ఇమేజెస్ నుంచి ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశారో వాళ్ళందరూ రాసుకున్న తర్వాత మనం షేర్ చేయమని చెప్పాలి. తర్వాత ఫైనల్గా ఒకవేళ ఏదైనా రెలవెంట్గా లేకపోతే ఆ గ్రూప్ లీడర్ కూడా కంక్లూడ్ చేయాలి. ఇవన్నీ కూడా మనం ఈ విషయాల్లో మనం అంటే ఈ రకరకాల పద్ధతులు మనం వాడుకొని మనం చేయొచ్చు. అంతేకాకుండా చాలాసార్లు గ్రూప్ బైబిల్ స్టడీ జరిగేటప్పుడు ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేయమని చెప్పొచ్చు. లేకపోతే ఏంటంటే దాంట్లో ఉన్న కాన్సెప్ట్ని బట్టి 21వ శతాబ్దంలో ఈ ప్రస్తుతం స్టూడెంట్స్ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, క్యాంపస్లో ఉంటే
ఈ ఎలాగా ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది జస్ట్ ఒక 5 minutes వాళ్ళకి టైం ఇచ్చి ఇనాక్ట్ చేయమని చెప్పచ్చు. ఇలాంటి పద్ధతిలో మరి వాడటం ద్వారా గ్రూప్ బైబిల్ స్టడీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వీటన్నిటిలో కూడా చాలా ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్య భాగాన్ని మరి దేవుడు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలని ఇష్టపడ్డాడు, ఆ విధంగా అర్థం చేసుకోవడానికి, ఆ విధంగా వాక్య భాగాల నుంచి సత్యాల నుంచి మనం నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తి చూపెట్టడానికి, మరి అంతేకాకుండా వాటిని అనుదిన జీవితంలో వాటిని మనం వర్తింపు చేసుకోవడానికి, తద్వారా అల్టిమేట్ గా యేసు ప్రభు వారి యొక్క మహిమా స్వరూపంలో మార్చబడడానికి ఈ యొక్క గ్రూప్ బైబిల్ స్టడీస్ అనేవి ఎంతో ధన్యకరంగా ఉంటాయి. కాబట్టి వీటిలో మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ కూడా సహాయం చేస్తాడు. ముఖ్యంగా 21వ శతాబ్దం మనం ఇది చాలా ఛాలెంజింగ్ గా ఉంది, ఛాలెంజింగ్ పీరియడ్ ఇది. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగాన్ని చిన్న గుంపులుగా ఎంత రెలవెంట్ గా, ఎంత లైవ్లీగా ఉన్నట్టుగా మనం వాళ్ళకి చెప్పడానికి మరి దేవుడు మనకి సహాయం చేస్తాడు. అంతేకాదు దేవుడు మనకి ఇచ్చిన సృజనాత్మకతను ఉపయోగించి ఈ యొక్క దేవుని యొక్క వాక్య భాగాన్ని ఇతరులకి, అది బిలీవర్స్కి నాన్ బిలీవర్స్కి మనం ప్రకటించడం దేవుడు మనకి సహాయం చేయాలి.